హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టాక్ మార్కెట్లో చాలామంది చాలా రకాలుగా ట్రేడ్ చేస్తారు కదా. కొంతమంది ఇంట్రాడే చేస్తుంటారు, కొంతమంది ఎఫ్&ఓ చేస్తుంటారు, కొంతమంది క్రిప్టోలు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఈ వీడియోలో ఏంటంటే నేను రెగ్యులర్గా ఎట్లా ట్రేడ్ చేస్తాను అనేది చెప్తాను. దాంతోపాటు నేను రెగ్యులర్గా ట్రేడ్ చేసే టాప్ 5 బ్యాంక్స్ గురించి చెప్తాను అనమాట. సో అది ఈ వీడియో. ఇది ఎలాంటి రికమెండేషన్స్ కాదు, ఎవరిని ఇలాగే చేయమని చెప్పి నేను చెప్పట్లేదు. సో నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే చెప్తాను అనమాట. సో నేను ఏం చేస్తానంటే, ఇంతకుముందు గతంలో ఏం చేసేవాడినంటే స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసేవాడిని. సో అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత కొన్నాళ్ళు ప్రాఫిట్స్ బాగానే వచ్చేవి. కొన్నాళ్ళు ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి అగైన్ స్టాకు రివర్స్ అయ్యేదనమాట. అంటే స్టాకు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి రివర్స్ అయ్యేది. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే తర్వాత నుంచి నేను నా ప్రొసీజర్ మార్చుకున్నాను. ఫండమెంటల్ స్ట్రాంగ్ షేర్స్ తీసుకొని వితౌట్ స్టాప్ లాస్, అంటే పొజిషన్ సైజ్ మెయింటైన్ చేస్తూ, అంటే ఎనీ స్టాక్లో 3% కంటే ఎక్కువ నేనైతే ఇన్వెస్ట్ చేయను అనమాట. ఇప్పుడు ఈ పొజిషన్ సైజ్ అనేది మెయింటైన్ చేస్తూ రిస్క్ అనేది తగ్గించుకుంటాం అనమాట. సో ఈ మెథడ్ అయితే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను. దీని ప్రకారం ఏంటంటే, ఈ మెథడ్ ఏంటి, దీని గురించి నేను తర్వాత అయితే మాట్లాడతాను. దీని ప్రకారం నేను మెయిన్ ఈరోజు అయితే ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్లో ఏవేవి అయితే స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో వాటి గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, చూడండి యాక్సిస్ బ్యాంకు. ఈ యాక్సిస్ బ్యాంక్లో నేను ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. తక్కువ క్వాంటిటీయే, 2% అలా క్యాపిటల్ అయితే అలొకేషన్ చేశాను. సో ఇక్కడ తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ అయింది చూడండి, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇది. ఇక్కడ నుంచి అన్ని రెడ్ క్యాండిల్స్ పడి వెళ్ళిపోయాయి. మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ వచ్చాక ఎగ్జిట్ అవ్వాలి 5-6% డౌన్లోని. సో నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే యాక్సిస్ బ్యాంకు స్ట్రాంగ్ బ్యాంకు ఫండమెంటల్లీ. సో నా పొజిషన్ సైజు కూడా చాలా తక్కువే ఉంది కాబట్టి నేను ఎగ్జిట్ అవ్వలేదు. సో తర్వాత ఏమైందంటే, మళ్ళీ మార్కెట్ రికవరీ అయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ నాకు సుమారుగా ఒక 17%లో ఈ రెడ్ క్యాండిల్స్ పడ్డ తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను అనమాట. సో 17% అలాగా నాకు ఈ రీసెంట్ మార్కెట్ కరెక్షన్లో కూడా నాకు రిటర్న్ అయితే రావడం జరిగిందనమాట. సో అన్ని స్టాక్స్ ఎలా రిటర్న్ అవుతాయని కాదు, కొన్ని లాస్లో ఉంటాయి. కానీ ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మళ్ళీ రికవరీ అవుతాయి. మనం అది హిస్టరీలో చూడండి, ఎన్నిసార్లు పడినా సరే యాక్సిస్ బ్యాంక్ అనేది రికవరీ అయిందనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఏమని చెప్తున్నాను, నేను ట్రేడ్ చేసే టాప్ 5 స్టాక్స్ అయితే చెప్తున్నాను కదా. సో ఇది చూడండి, బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, కోటక్ మహీంద్ర ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి. ఇవి చూడండి మార్కెట్ క్యాప్ అన్నిటికన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నవి. అలాగే మనం ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకుంటే రెవెన్యూ చూడండి, 2022 నుంచి 2025 మార్చి వరకు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవి చూడండి, కంటిన్యూ అప్ సైడ్ ఉంటుంది, రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూసినా సరే 2014 నుంచి 2025 వరకు చూడండి, 42,000 ఉండే నెట్ సేల్స్ రెవెన్యూ వచ్చేసి 3,36,000 కోట్ల వరకు అయితే వెళ్ళిందనమాట. సో అలాగే నెట్ ప్రాఫిట్ చూడండి, 8,000 కోట్ల నుంచి 73,000 కోట్ల వరకు వెళ్ళింది. ఎక్కడన్నా సరే మనకి ఇవి టాప్ బ్యాంక్స్ అలా పెర్ఫార్మ్ చేస్తూనే వెళ్తూ ఉంటాయి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంటాయి కదా, అదనమాట. సో ఎప్పుడైనా సరే ఒకవేళ అనుకోకుండా ఏదైనా ఒకవేళ ఫాల్ అయిపోయి, అంటే ఎస్ బ్యాంక్ లాగా కానీ వేరే అయిపోయి ఏదైనా జరిగిపోయినా సరే మనకి కాపాడేది ఏంటంటే 3% మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి పొజిషన్ సైజ్ అనేది కాపాడుతుంది అనమాట. సో పొజిషన్ సైజ్ అనేది తక్కువ తీసుకుంటాం. అలాగే మన టార్గెట్ హిట్ అయినప్పుడు ఎగ్జిట్ అవుతాం. మోస్ట్లీ చూడండి మనకి హిస్టరీలో ఎప్పుడు చూసినా సరే మనకి ఇలా ఎంత ఫాల్ అయినా సరే మనకి రికవర్ అవుతూనే ఉన్నాయి అన్నమాట. సో అది నేను యూజ్ చేసే మెథడు. అండ్ బ్యాంక్స్లో నేనైతే ఈ 5 బ్యాంక్స్లోని ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడు తీసుకుంటాను, ఎలా తీసుకుంటానంటే సుమారుగా, అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఒక సింపుల్గా ఏంటంటే ఒక 20% ఎప్పుడైనా స్టాక్ ఒక 10-20% 20-30% కరెక్ట్ అయినప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తుంటాను. తర్వాత ఆల్ టైమ్ హైని టచ్ అయినప్పుడు ఎగ్జిట్ అవుతుంటాను అనమాట. అది ఒక మెథడు. సో అలా ఎప్పుడైతే స్టాకు మనకి డిస్కౌంట్లో దొరుకుతుందో అప్పుడు తీసుకొని మనకి ఒక 20-30% ప్రాఫిట్, అంటే సుమారుగా ఆల్ టైమ్ హై ఎంత అయితే ఉందో
అప్రాక్సిమేట్లీ ఆల్ టైమ్ హై దగ్గర కానీ లేకపోతే రీసెంట్ రెసిస్టెన్స్ ఎక్కడన్నా కనిపిస్తే నాకు సపోజ్ ఈ స్టాక్లో చూడండి రీసెంట్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ కనిపించింది. అలాగే బయట మనకు ఫండమెంటల్గా వార్ కూడా నడుస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అయితే తీసుకున్నాను. ఇది మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోవచ్చు, కానీ మనకైతే ఒక షార్ట్ టర్మ్లో 17% అయితే వర్కౌట్ అయింది కదా, అదనమాట. సో ఇది నేను ఫాలో అయ్యే మెథడు. ఈ మెథడు మీరు ఫాలో అవ్వండి అని చెప్పను, మీరు అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో. చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది కదా. అలాగే మనం సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, సో ఇది కూడా అంతే. చూడండి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎప్పటి నుంచో ఈ రేంజ్లోనే ఉండిపోయింది. మనం ఇక్కడ బై చేసి అంటే ఇక్కడ బై చేసి అలా కూర్చొని ఉంటే మనకి 2021 నుంచి నో రిటర్న్ అనమాట. కానీ ఎప్పుడైతే ఇది కరెక్షన్ ఇచ్చిందో డీసెంట్ కరెక్షన్, ఇక్కడ నుంచి మనకి డీసెంట్గా ఒక 20% కరెక్షన్ అయితే ఇస్తుంది కదా. ఇచ్చినప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకుని ఉంటే ఒక 30% విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 30% అయితే తీసుకునే వాళ్ళమే. మళ్ళీ అలాగే ఇక్కడ మనం యాడ్ చేసుకుని ఉంటే ఇక్కడ 25% అయితే మనం తీసుకునే వాళ్ళం అనమాట రిటర్ను. సో ఇలా ఈ మెథడ్లో ఏంటంటే ఇలాంటి ఫాల్లో కొంచెం లాస్లో ఉంటాము, కానీ ఎప్పుడైతే మనకి ఫండమెంటల్స్ మీద స్ట్రాంగ్ ఐడియా ఉంది, ఈ కంపెనీ ఈ స్టాకు మళ్ళీ రికవర్ అవుతుందని మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం దాంట్లో ట్రేడ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే అంటే నేను చేస్తానన్నమాట, నేను మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు, నేను అలా తీసుకుంటాను. సో ఎందుకంటే ఆ స్టాక్ ఫండమెంటల్స్ అనేవి చాలా మంచి స్టాకు. ఆ స్టాక్కి భవిష్యత్తులో కంపెనీ ఇంకా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందని నాకు నమ్మకం ఉన్నప్పుడు నేను తీసుకుంటాను అనమాట. సో ఇలా నేను ఈ టాప్ 5 స్టాక్స్లో అయితే ట్రేడ్ తీసుకొని చేస్తూ ఉంటాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది. ఎలాంటి రికమెండేషన్ కాదు, ఎవరో దీన్ని బేస్ చేసి ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, మీరు అబ్జర్వ్ చేయండి అంతే. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో. కాబట్టి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో అది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.